హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ప్రీవియస్ వీడియోస్లో గణితము శాస్త్ర అర్థము, గణిత శాస్త్ర బోధనా శాస్త్రం చాప్టర్ 1లోని మీకు గణిత శాస్త్ర అర్థం గురించి వివరించాను. అది ఏ పదం నుంచి వచ్చింది, దాని యొక్క నిర్వచనాలు ఎన్నున్నాయి, మరియు గణితం యొక్క ఆవశ్యకత యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాను. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, మనము టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా నేర్చుకొని మనకు 1కి 5 సార్లు టెక్స్ట్ బుక్ని రివైజ్ చేయాలి. టెక్స్ట్ బుక్ని రివైజ్ చేయడం వల్ల మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా మార్క్స్ రావడానికి వీలుంటుంది. ఏదైనా టెక్స్ట్ బుక్ మనకి ఇంపార్టెంట్. మనకు ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకొనేసి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తామంటే ఇప్పుడు కుదరదు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ని ఎన్నిసార్లు రివైజ్ చేయగలమో అన్నిసార్లు రివైజ్ చేయండి. మీకు బుక్స్ ఉంటే ఈ వీడియోస్ని ముందు పెట్టుకొని వింటూ నేర్చుకోండి. క్వశ్చన్స్ వేసుకోండి. తర్వాత పాయింట్స్ నోట్ చేసుకోండి. చిన్న చిన్న పాయింట్స్ షార్ట్కట్లో రాసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను కూడా ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ చేసి ఆ విధంగా లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డాను. టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పటికీ సరిగా చదవలేకపోయాను. సో మీరు అలా కాకుండా ఈ పాయింట్స్ని బుక్ చూస్తూ రివైజ్ చేసుకోండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గణిత స్వభావం. ఇప్పుడు చూడండి, గణిత స్వభావం అంటే గణితం బోధించే వలన ముందుగా దాని స్వభావాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఏదైనా ఒకదాన్ని ఇంట్రెస్ట్ చేయాలి ఉండాలంటే దాని యొక్క స్వభావం మనం తెలుసుకోవాలి. మనం గణితం బోధించాలంటే దాని యొక్క స్వభావం ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. గణితము మిగిలిన శాస్త్రాల కంటే భిన్నమైనది. గణితము మిగిలిన శాస్త్రాల కంటే భిన్నమైనది ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుంటాము. గణితము ఖచ్చితత్వం గల శాస్త్రము. ఇక్కడ గణిత స్వభావం యొక్క లక్షణాలు 10 అడుగుతారు. 10లో మనకు ఖచ్చితంగా ఒక పాయింట్ బిట్టు ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితత్వము గల శాస్త్రం అంటే, ఖచ్చితత్వం అంటే యాక్యురసీ, అంటే ఎగ్జాక్ట్గా దాని యొక్క ఆన్సర్ అనేది మనకు తెలిసి ఉంటుంది. గణితం మిగిలిన శాస్త్రాల కంటే ఖచ్చితత్వం గల శాస్త్రము. దీనిలో సూత్రాలు, భావనలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్య సాధన ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి. భేదాభిప్రాయాలకు అవకాశమే లేదు. దీంట్లో ఏముంటాయి? ఖచ్చితం సూత్రాలు అంటే ఫలానా సూత్రము ఇలా అంటే ఇలానే ఉంటుంది అంతే. a+b² = a² + 2ab + b². అంతే. ఇంకా దాన్ని ఎవరు మార్చేకి వీలుగా ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. భావనలు కూడా అంతే. ఏదైనా స్టేట్మెంట్ మనకు కరెక్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సమస్య సాధనాలు, ఫలితాలు, రిజల్ట్స్ నిర్దిష్టంగా ఉంటాయి అంటే కరెక్ట్గా ఉంటాయి. భేదాభిప్రాయాలకు అవకాశం లేదు. అంటే నువ్వు ఒక దాని యొక్క ఆన్సర్ 15 అంటే నేను ఒక దానికి ఆన్సర్ 16 అనడం చెప్పడానికి అవకాశం లేదు. అందరికీ ఒకే విధంగా ఉంటుంది ఆన్సర్. గణితం తార్కికమైనది. గణితానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుండి సాధించాలనేది తార్కికవాదము. ఏ వైరుధ్యము లేకుండా తర్కం నుండి అంటే లాజికల్గా సాధించాలనేది తార్కికవాదం. రస్సెల్ వంటి వారు గణితానికి తర్కానికి భేదం లేదన్నారు. ఎవరు? రస్సెల్ అనే అతను గణితానికి తర్కానికి భేదం లేదన్నాడు. చూడండి, ఇలా ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో బౌద్ధికంగా జరిగే ప్రక్రియనే తర్కము అంటాడు. ఏదైనా సమస్యను సాధిస్తుంటాము, మనకు తడాలన్న ఒక ఐడియా వస్తుంది, దాన్నే లాజికల్ అంటాము. తర్కం అంటే లాజికల్. రస్సెల్, వైట్ హెడ్లు గణిత శాస్త్ర భావనలను తర్కం వల్ల ఏర్పడినట్లు చెప్పారు. ఎవరు భావించారు తర్కం వల్ల ఏర్పడినట్లు? రస్సెల్ అండ్ వైట్ హెడ్లు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందినట్లు హిల్బర్ట్ తెలిపారు. సంకేతాల వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందినట్లు హిల్బర్ట్ తెలిపారు. కాబట్టి సంకేతాలే గణితానికి మూలాలు అని చెప్పారు. సంకేతాలు అంటే మనం సింబల్స్ యూజ్ చేస్తుంటుంది కదా, దాన్నే మనము గణితానికి మూలాలు. ఇలా బిట్టి ఇక్కడ కూడా సంకేతాలే గణితాలకు మూలాలని చెప్పింది ఎవరు అని కూడా అడుగుతారు. హిల్బర్ట్. సంకేతాల వల్లనే అభివృద్ధి చెందినట్టు హిల్బర్ట్ చెప్పాడు. ఈ సంకేతాలే గణితాలకు మూలాలని చెప్పవచ్చునని చెప్పారు. బ్రోనర్ తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగము. గణిత శాస్త్రంలో ఒక భాగము తర్కం అని చెప్పింది ఎవరు అని అడగచ్చు. బ్రోనర్. లేకుంటే బ్రోనర్ గణిత శాస్త్రంలో ఒక భాగం అని ఏమని చెప్పారు అంటే తర్కము. ఇలా మనకు 2-3 క్వశ్చన్లుగా వేసుకోవాలి.
తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వలనే ఏర్పడుతుంది అని తెలిపాడు. మనకు తార్కిక లాజికల్ ఈ మెథడ్ ఇది అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, మనం సమస్యలు చేస్తూ ఉన్నప్పుడు అంతర్బుద్ధి అంటే సడన్గా ఒక ఆలోచన తటాలన సంభవించేదాన్ని అంతర్బుద్ధి అంటున్నారు. దాన్ని మనము సడన్ థింకింగ్గా ఆలోచిస్తుంటాం కదా, సడన్గా వచ్చేస్తుంది ఆన్సర్ చేస్తూ ఆలోచిస్తున్నప్పుడు దాన్ని అంతర్బుద్ధి అంటున్నారు. దాన్ని తార్కిక జ్ఞానం అని కూడా ఎలా ఏర్పడుతుందంటే అంతర్బుద్ధి వల్లనే ఏర్పడుతుంది. ఏదైనా ఒక సమస్య చేస్తున్నప్పుడు మనకు తటాలన ఒక ఆలోచన వస్తుంది, అలా లాజికల్గా ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వస్తుంది. దాన్నే తార్కిక జ్ఞానం అంటున్నారు. నెక్స్ట్ సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయనం. సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయనం అంటే గణితము సంఖ్యలు, ఆకారాలు, సంబంధాలు కలిగిన శాస్త్రమని, నిత్య జీవితంలో తనకు ఎదురైన ఆకారాలు గణిత శాస్త్రం చదువుట వలన తెలియను. చూడండి, తనకు అంటే నిత్య జీవితంలో తనకు ఎదురైన ఆకారాలు ఏదైనా ఇల్లు కట్టినప్పుడు కానీ, ఒక చైర్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక ప్యాడ్ కానీ చూసినప్పుడు మనకు గణిత శాస్త్రము అది ఏ ఆకారంలో ఉంది అనేది ఎలా తెలియజేస్తుందంటే గణిత శాస్త్రం చదువుట వలన తెలియను. ఎటువంటి పని చేయాలన్నా కూడా మనకు గణితము అనేది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. తనకు తెలిసిన గణిత ఆకారాలను నమూనా రూపంలో గుర్తించగలుగుటకు ప్రతి విద్యార్థి ప్రయత్నించాలి. తనకు ఏవైనా తెలిసింటే, ఒక ప్లేట్ చూసినా కూడా సర్కిల్ టైప్లో ఉందంటాము, ఒక బుక్ చూసినా రెక్టాంగిల్ షేప్లో ఉందంట, ఇలా గుర్తిస్తుంటాడు అనమాట. నిత్య జీవితంలో మనకి ఏదైనా ఎదురైనా వచ్చిన వాటిలో. మీకు ఇక్కడ గణిత శాస్త్ర స్వభావం గురించి 3 పాయింట్స్ గురించి వివరించాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను వివరిస్తాను. మీకు ఈ ఖచ్చితత్వము, గణితం, తార్కికం అనేది సంఖ్యలు, ఆకారాలు, సంబంధాలు ఈ 3 గురించి వివరించాను. ఇవి రివైజ్ చేయండి. 1కి 3 సార్లు నా వీడియోని చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.